గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి క్రియేటివ్ నెస్ట్. నేను మీ గాయత్రిని. నేను చాలా రోజులైంది ఇక్కడ 2-3 వీక్స్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం మానేశాను అంటే సమ్ గ్యాప్ వచ్చింది ఇంటికి వెళ్ళడం. అట్ ది సేమ్ టైం కొంచెం ఇంట్రెస్ట్ కూడా తగ్గింది వర్క్ అది ఎక్కువ ఉండడం వల్ల. సో ఇక నుంచి కూడా మీకు డిఐవైస్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా ఛానల్ అయితే. నేను ఏమైనా వీడియోస్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి చూడొచ్చు. నేను ఇంటర్నెట్లో చాలా వీడియోస్ అయితే చూశాను డిఐవైస్. సో అందులో ది బెస్ట్ ఉన్నవి మీకు యూస్ఫుల్ అయ్యేవి నేనైతే నా రూమ్లో డెకరేషన్ చేయడానికి నేను కొన్ని డిఐవైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అవి మీకు కూడా చూపిస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయొచ్చు అని చెప్పేసి అయితే నేను ఈ డిఐవైస్ అయితే ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు తప్పకుండా నా కిందనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకెందుకు లేటు, మరి ఫస్ట్ డిఐవై స్టార్ట్ చేసేది. ఫస్ట్ డిఐవైకి అయితే మనమైతే ఒక 2 షీట్స్ అయితే నేను ఫస్ట్ తీసుకున్నాను. ఎల్లో కలర్ షీట్ని అయితే 15 సెంటీమీటర్స్ని మనమైతే మార్క్ చేసుకుంటాము 4 సైడ్స్ కూడా. సో నెక్స్ట్ ఏమో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఫోల్డ్ చేసుకుంటాం అనమాట. సెంటర్కి బోత్ సైడ్ కూడా సెంటర్ ఫోల్డ్ చేసుకున్నాక ఈ విధంగా మడత పెట్టుకుంటాము. మడత పెట్టుకున్నాక ఇక్కడ నుంచి చూడండి కాన్సన్ట్రేటెడ్గా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఒక 2-3 చేస్తే మీకు నెక్స్ట్ టైంకి చాలా ఫాస్ట్గా చేయగలరు. ఈ విధంగా 2 కార్నర్స్ని కూడా ఆపోజిట్ వైపుకి ఈ విధంగా సెంటర్కి మార్క్ చేస్తుంది కదా, ఆ మడత పెట్టిన వైపు నుంచి ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్ షేప్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడే ట్రిక్కీ పార్టు ఇది. కొంచెం చూడండి, ఈ సెంటర్లో దాన్ని లోపల వైపుకి అయితే పెట్టుకోవాలి. ఒకసారి మీరు 2-3 టైమ్స్ అయితే చూసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఫస్ట్ టైంకి అయితే రావచ్చు రాకపోవచ్చు, మీరు ట్రై చేస్తూ ఉంటే అదే నెమ్మదిగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ టైం సేమ్ అదేవిధంగా ఇంకొక వైపు కూడా ఈ విధంగా అయితే పెట్టుకుంటే ఒక బోర్డ్ షేప్లో అయితే వస్తుందన్నమాట. చూడండి, చాలా సింపుల్ డిఐవై, అసలు మీరు ఇంట్లో చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటాము. ఇంకొకసారి మీకు ఈ ట్రిక్ పార్ట్ అనేది చూపిస్తాను, చూసేయండి ఇంకొక షీట్లో. సో ఆ సెంటర్ దాన్ని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. నేను ఎలా ఫోల్డ్ చేశాను అనేది ట్రిక్ పార్ట్ కొంచెం మీరు 2-3 టైమ్స్ చూసి వీడియోలో ఒకసారి గమనించండి, మీకు నీట్గా అర్థమైపోతుంది అనమాట. నేను ఒక 9 ఇలా చేసుకున్నాను అనమాట. ఈ క్యూబ్స్ లాగా చేసుకున్నాక ఒక కార్డ్బోర్డ్ని అయితే తీసుకున్నాను. కార్డ్బోర్డ్ తీసుకొని వీటిని ఒక డైమండ్ షేప్లో పేర్చుకొని దాన్నేమో మార్క్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకోవడానికి స్కేల్తో మనమైతే ఈ విధంగా స్కేల్ పెట్టి మార్క్ చేసుకుంటే మనం ఈజీగా కట్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఈ విధంగా అయితే కట్ చేసేసాను. కట్ చేసిన వాటిని ఈ క్యూబ్స్, పేపర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, వాటినేమో మనము ఫెవికాల్ అంటిస్తూ లైన్ బై లైన్ నెమ్మదిగా కొంచెం కాన్సన్ట్రేటెడ్గా అంటించాలన్నమాట. సో మీకు ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది. ఈ డిఐవై మాత్రం తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొకటేమో రిమైనింగ్ అన్ని కలర్స్ కూడా నేను ఈ విధంగా అయితే 9 కలర్ చేసుకున్నాను. అవన్నిటిని అటాచ్ చేసేసాను అనమాట. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంట్లో అయితే మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి నెక్స్ట్ డిఐవై దీనికి ఒక మ్యాక్రిమ్ తాడు ఉంటే సరిపోతుంది అనమాట. మీరు మీషోలో కానీ, అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ఎక్కడైనా, ఫ్లిప్కార్ట్ కాదు అమెజాన్లో కానీ ఎక్కడైనా మీకు దొరుకుతుంది. లేదు అంటే మీరు దగ్గరలో ఉన్న స్టేషనరీ స్టోర్కి వెళ్ళినా కానీ మీకు ఇస్తారనమాట. ఈ విధంగా నేను మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. దీన్ని రెయిన్బో చేద్దాం అనుకుంటున్నాను. సో దానికేమో నేను ఒక 12 థ్రెడ్స్ని పెట్టుకుంటున్నాను. మీకు ఇష్టమైతే చిన్నగా కూడా చేసుకోవచ్చు, 6 థ్రెడ్స్తో కూడా మీరు చేసుకోవచ్చు. నేను ఒక 12 తీసుకున్నాను. సో 12 తీసుకున్నాక ఈ విధంగా కట్ చేసుకొని 2 సపరేట్ చేసుకొని ఈ టేప్తో మనమైతే ఈ చివరి వైపు ఈ విధంగా అంటించేసుకుంటాం అన్నమాట. సేమ్ అదే విధంగా అన్నీ 2 తీసుకొని అంటించేసుకున్నాక వాటిని ఇప్పుడు ఈ తీసుకున్న థ్రెడ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఏమో ఈ కుంకుమ కలర్ థ్రెడ్ని అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ముడి వేసుకుంటున్నాను. ముడి వేసుకుంటే నెక్స్ట్ ఏమో మొత్తం రోప్ అంతా కూడా మనము దీన్ని చుట్టేసుకోవడమే. సో ఈ విధంగా చుట్టేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. అదేవిధంగా రిమైనింగ్ కూడా మనమైతే రిమైనింగ్ ఈ థ్రెడ్తో మనమైతే చుట్టేసుకోవాలి. డిఫరెంట్ కలర్స్ అయితే నేనైతే పెట్టుకున్నాను. సో ఫస్ట్ థ్రెడ్ అయితే రెడీ అయిపోయింది.
ఈ లాస్ట్‌లో ఉంది కదా! స్టార్టింగ్, ఎండింగ్ దానికేమో ఈ ఫెవికాల్ అంటించేసుకుంటే చేసుకుంటే కొంచెం మనకి లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. థ్రెడ్ అనేది ఊడకుండా. నెక్స్ట్ ఇంకొక థ్రెడ్‌కి స్కై బ్లూ కలర్ తీసుకున్నాను. మీకు ఇంకొకసారి చూపిద్దామని చెప్పేసి. ఇలా కట్ చేసుకున్నాక దానికి మనమైతే ఫెవికాల్ అంటించేసుకోవాలి. మంచిగా గట్టిగా ఉంటుంది ఊడకుండా. నెక్స్ట్ ఏమో ఇంకా ఆ వైర్ మొత్తం కూడా చుట్టేసుకోవడమే. ఇలాగా 6 కలర్స్ని నేను 6 తాళ్ళకి ఈ విధంగా అయితే చుట్టేసుకుంటున్నాను నేను. చాలా సింపుల్ ఏవి మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా లుక్ అయితే బాగుంటుంది. మీ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ వైపు అయితే మాత్రం మొత్తం చుట్టేసుకున్నాక అన్ని తాళ్ళకి మనమైతే ఇంతకుముందు అంటించిన ఆ ప్లాస్టర్ని అయితే తీసేసాం. తీసేసిన తర్వాత ఆ తాళ్ళనేమో ఒక జుట్టులా దాన్నేమో సపరేట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగైతే మొత్తం ఆ తాళ్ళని మొత్తం కూడా ఇలా తీసేయాలి. తీసిన తర్వాత మీ దగ్గర చిన్న కోంబు ఉంటే ఆ కోంబుతో ఈ విధంగా చేసేసుకుంటే క్యూట్గా సూపర్గా ఉంటుందన్నమాట. ఒక జుట్టులాగా వస్తుందన్నమాట. బ్యాండ్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో. సో రిమైనింగ్ వాటికి కూడా ప్లాస్టర్ అయితే తీసేస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ ప్లాస్టర్ మాత్రం యూజ్ చేయాలి. లేదు అంటే మనకి అంటేసుకుంటుంది అనమాట. ఈ టేప్ కూడా మీకు స్టేషనరీ స్టోర్లో దొరుకుతుంది. నెక్స్ట్ ఏమో ఒక చిన్న బట్టలకి మధ్యలో ఒక్కొక్క షీట్ ఉంటుంది కదా! ఆ షీట్ని నేను ఎప్పుడో దాచిపెట్టుకున్నాను. సో అది ఈ విధంగా యూజ్ చేద్దామని చెప్పేసి అయితే తీసుకొని మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసిన ఈ తాళ్ళన్నిటిని కూడా సెంటర్లో పెట్టుకొని దాన్నేమో మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే నెక్స్ట్ ఏమో దానికి ఫెవికాల్ అంటిస్తూ ఒక్కొక్కటి కూడా మనం అంటించేసుకోవడమే. రెయిన్బో షేప్ అయితే వచ్చేటట్టుగా. లాస్ట్ వన్ మీకు చూపిస్తున్నాను, చూసేయండి. అంతే అయిపోయింది. సో రిమైనింగ్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవన్నిటిని కూడా కట్ చేసుకోండి. ఈ కిందన జుట్టు కూడా ఈక్వల్గా వచ్చేటట్టుగా అయితే కొంచెం కట్ చేసుకున్నాను. కొంచెం ఫస్ట్ టైం కదా ట్రై చేశాను. కొంచెం అటు ఇటుగా వచ్చినా కానీ లుక్ అయితే చాలా బాగుంది. సో రెయిన్బో ఈజ్ రెడీ. సో ఇంకొంచెం ఎక్స్ట్రాగా దీన్ని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దీనికి హ్యాంగ్ చేయడానికి మన దగ్గర ఉన్న మాస్క్ ఉంటుంది కదా, మాస్క్కి మనం చెవికి తొప్పుకుంటాం కదా, దాన్ని కట్ చేసుకున్నాను. ఇంకొంచెం ఎక్స్ట్రా ఇది రావడానికి, లుక్ రావడానికి అయితే నేను కొన్ని ఇలాగా బీడ్స్ ఉంటే వాటినేమో ఆ తాడులోకి దూర్చేసుకున్నాను. దూర్చేసి దీనికి అటాచ్ చేసేసాను అనమాట. వాల్కి పెట్టేసరికి లుక్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ డిఐవై టిష్యూతో డిఐవై చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటాము పెటల్స్ని కట్ చేసుకున్నాక ఎల్లో కలర్ని వాటర్లో మొత్తం కలుపుకొని టిష్యూస్నేమో తడిపి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఒక టూత్ స్టిక్ తీసుకొని ఈ విధంగా సెంటర్కి ప్రెస్ చేసుకోవాలి బోత్ సైడ్స్ కూడా. తర్వాత మనకు ఒక గ్లాస్ తీసుకొని మీ దగ్గర ఏది ఉంటే ఆ గ్లాస్ని తీసుకొని ఈ విధంగా మొత్తం అన్ని కూడా మనం పెటల్స్ అన్నిటిని కూడా పెట్టేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. చాలా సింపుల్ డిఐవై, అసలు వితౌట్ కాస్ట్ కూడా. సో ఇంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేవి మీకు ఇంట్లో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంటాయి. ఇంకా దీనికి ఎక్స్ట్రాగా కిందన కొంచెం చిన్న చిన్న లీవ్స్ ఆకులు పెడదామని చెప్పేసి అయితే సేమ్ టిష్యూనే ఈ విధంగా గ్రీన్ కలర్ పెయింట్ వేసుకున్నాను. పెయింట్ వేసేసుకొని ఆ ఫ్లవర్కి బ్యాక్ సైడ్ ఏమో దీన్ని గమ్ పెట్టేసి అతికించేసుకోవడమే. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.